దిస్ వీడియో ఈస్ ప్యూర్‌లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఈరోజు మనం ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నేను సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ అనే ఒక స్టాక్ యొక్క ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి చెప్పబోతున్నాను. ఎన్ఎస్‌సి అధికార వెబ్‌సైట్‌లో తాజాగా వచ్చిన డిస్క్లోజర్ ప్రకారం నేను ఈ డేటాను చూపిస్తున్నాను. సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ నుంచి ఇన్సైడర్ ట్రేడింగ్ నమోదయ్యాయి. ఈ డేటా మొత్తం ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో నుంచి తీసుకుందే మీరు చూసినట్టయితే. ఇదిగోండి ఇది ఎన్ఎస్‌సి వెబ్‌సైట్. ఇందులో మీరిక్కడ చూసినట్టయితే ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో మీకు చూపిస్తానిప్పుడు. ఈ ఫోటోని స్క్రీన్‌షాట్ తీసి చూపిస్తున్నాను. చూడండి. 2018లోన ఇంచుమించు 6,82,000 షేర్లు. అంతా 6,82,000 షేర్లు సెల్ అయ్యాయి. 2018లో మళ్ళీ 25,70,000 షేర్లు అమ్ముడుపోయాయి. చూడండి మీరు చూసినట్టయితే అవన్నీ ప్రమోటర్స్ అండ్ లైక్ వాళ్ళ సంబంధించిన కంపెనీ వాళ్ళకి సంబంధించినవి. మళ్ళీ మీరు చూసినట్టయితే 2021లో ఏదో చిన్న ట్రాన్సాక్షన్ జరిగింది. అయితే ఈ కంపెనీ సీఈఓ అయిన లైక్ మీకిప్పుడు ఫోటో అదే అతని పేరు చూపిస్తాను. ఇదంతా ఇక్కడ 2017లో మళ్ళీ 1,53,000 షేర్లు ట్రాన్సాక్షన్ జరిగాయి. దీనివల్ల స్టాక్ చాలా దెబ్బడిపోయిందనమాట. మీరు చూసినట్టయితే ఇప్పుడు కంపెనీ సీఈఓ ఎవరంటే సురేష్ వెంకటాచారి గారు. కంపెనీ చైర్మన్ అండ్ సీఈఓ అతను. అతని పేరు మీదుగానే ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాయి ఇక్కడ మనం చూసినట్టయితే. సురేష్ వెంకటాచారి గారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే చూడండి 25,00,000 షేర్లు ఇంచుమించు అతను అమ్మారు. ఇంత ఎక్కువ వాల్యూమ్‌లో షేర్స్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల బహుశా పవర్ సర్క్యూట్ కొట్టి ఉండవచ్చు. అందులో చాలామంది రిటైలర్స్ ట్రాప్ అయిపోయారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయకుండా ఎంటర్ అయితే చాలా ఘోరంగా నష్టపోతారు. మన మన ఛానెల్‌లో త్వరలోనే ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలు కూడా అప్‌లోడ్ చేస్తాను. మీరు చూసినట్టయితే 2018లో స్టాక్ ఆల్ టైమ్ హై కొట్టింది. 80 కొట్టి అక్కడి నుంచి చాలా ఘోరంగా పడిపోయింది చూడండి మీరు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ యొక్క ఎఫెక్ట్ ఇది. అందుకే ముందు టెక్నికల్ అనాలిసిస్ ముందు ఫండమెంటల్ అనాలిసిస్ ఒకసారి చేసిన తర్వాత ఏదైనా స్టాక్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి ఎంత ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు మీకు వన్ డే చార్ట్ చూపిస్తాను. స్టాక్ ఈ మధ్యనే మళ్ళీ అప్పర్ సర్కిల్స్ కొట్టడం మొదలుపెట్టింది. ఇదంతా రిటైలర్స్ ట్రాప్ అయిపోయారనమాట. చూడండి. ఇంత ఘోరంగా స్టాక్ ఎఫెక్ట్ అయిందన్నది. 2018 నుంచి చూసుకుంటే దాదాపు స్టాక్ వాల్యూ చాలా ఘోరంగా పడింది. ఇంచుమించు 300 ఉండే స్టాక్ ఇప్పుడు రూ. 30, రూ. 40 ఆ రేంజ్‌కొచ్చేసిందనమాట. అందుకే ఎప్పుడైనా ముందు టెక్నికల్ అనాలిసిస్ ముందు ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. చూడండి ఈ మధ్యన స్టాక్ అప్పర్ సర్క్యూట్స్ కొడుతుంది. ఇలాంటి వాటిలో దయచేసి ఇన్వెస్ట్ చేయకండి. మీ మనీని రిస్క్‌లో పెట్టకండి. చాలామంది చెప్తారు ఒక 10% తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని. బట్ క్యాపిటల్‌లో రిస్క్ చేయడం అనేది ఇట్స్ ద వరస్ట్ థింగ్ అనమాట. సో, దయచేసి ముందు ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.